ఎవరి కులమెంతో వారికంత వాటా. బహిరంగ పంచాయతీ. ఈ బహిరంగ పంచాయతీ మహబూబ్ నగర్ పట్టణంలో పంచాయతీ పెట్టి ఆ పంచాయతీలో తప్పేవుడితో తేలితే వాడికి ఉరిపోద్దాం అనుకున్నాం ఈరోజు. లేదంటే నీలాంటి వాడితోటి చెప్పు తీసుకొని వాడిని కట్టేసి తనడం. మరి పంచాయతీ అన్నప్పుడు తప్పు ఎవరిదో తేలుతుంది, వాడికి దండగేయాలి, లేకపోతే కట్టేసి కొట్టాలి. అలాంటి బహిరంగ పంచాయతీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మొన్న వనపర్తిల పంచాయతీ పెట్టినాం, తప్పేవుడితో తేలింది. రాబోయే ఎన్నికల్లో ఓట్ల ఉరితాడికి నడి బజార్లో ఉరి పెడతానని చెప్పి. కాకపోతే ఇప్పుడు ఈ మహబూబ్ నగర్లో వద్దనా అస్సలు ఇవ్వలేదు. తర్వాత చెప్తా, నీకు ఏం పని ఇవ్వాలో ఇస్తా. మహబూబ్ నగర్లో వర్షం కారణంగా దొంగలకి కొద్ది రోజులు సమయం ఇచ్చే అవకాశం దొరికి, కానీ రాబోయే రోజుల్లో వర్షం పడని, పిడుగులు పడని. ఇప్పుడు కత్తులు తీసుకొని ఆ రోజుల్లో యుద్ధాలు చేసేది రాజుల మధ్య. అప్పుడు వర్షం పడిందని ఎవడైనా పోయిండు అనుకో, వర్షం వస్తుందని వాడిపోయింది అనుకో, అప్పుడు వర్షంలో నిలబడ్డోడిదే రాజ్యం వచ్చింది. వానసినికులు పడుతున్నాయని కత్తులు తీసుకున్న సైనికులు ఎటువాడు పోయిండు అనుకో, అప్పుడు రాజ్యం ఎవరిది? వర్షానికి భయపడనోడిదే రాజ్యమైంది. ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భావం రోజు హైదరాబాదులో కుండపోత వర్షం, ఒక్క మనిషి గ్రౌండ్ నుంచి పోలేదు. కారణం ఏమిటి అంటే, ఇంకా మహబూబ్ నగర్లో సైన్యంగా నిర్మాణ దశలోకి రాలే, అభిమానులుగా చేరుకున్నాం. కాబట్టి వర్షం కారణంగా ఈ పంచాయతీ నుంచి చెప్పు దెబ్బలు తినే అవకాశం కొద్దిగా వాయిదా పడింది రెడ్లకి. మొత్తానికి ముఖ్యమైనటువంటి సభకు వచ్చిన ముఖ్యమైన మేధావులు, సర్పంచులు సభ నుంచి కొంత మాట్లాడుకోవడానికి ఒక సదస్సు రూపంలో ఈ బహిరంగ పంచాయతీ ప్రాంతం నుంచి కొన్ని మాటలన్నా ఈ పెద్దలతోటి చెప్పించాలని ఇక్కడికి ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతున్న ఈ బహిరంగ పంచాయతీ సదస్సుకి సభాధ్యక్షత వహిస్తున్న గుడిసె బాలయ్య. గుడిసె బాలయ్య. గుడి అంటే గుడి అన్నమాట. గుడిసెలో గుడి ఉంటుంది. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ గుడి కట్టడానికి బయలుదేరిన గుడిసె బాలయ్య గారికి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, తెల్లవారిన దాకా తిరిగిండు 10 ఏళ్ళు కోదండరామిరెడ్డి అని ఒక ఆయన ఉండు. పాపం తుమ్మ చెట్ల కాడ అప్పుడే గొర్రెలని ఆడ కట్టేసి నిలబడ్డట్టు ఉంటాడు ఆ పైన ప్రొఫెసర్. ఆయన ఆ కోదండరాము అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, తెల్లవారిన దాకా తిరిగిండు తెలంగాణ అంతా. ఏం తిరుగుడా ఆయన, ఏం కష్టపడతాడు? కష్టపడలేదు, పాడలేదు. ఆయన రెడ్ల రాజ్యం కోసం తిరిగిండు. ఆ రెడ్ల రాజ్యం కోసం కోదండరామిరెడ్డి ఎట్లా తిరిగిండో, మా బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం అట్లా తిరుగుతామని ఇద్దరు ప్రొఫెసర్లు తిరుగుతారు. ఒక ఆయన నాగం కుమారస్వామి, మీ మహబూబ్ నగర్లోనే రాజనీతి శాస్త్రం, రామయ్య యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీ డిపార్ట్మెంట్. అదే కోదండరావు ఆ ఉస్మానియా నుంచి. ఆయన ఎట్లా తిరిగిండో మేము అట్లా తిరుగుతాం. ఉత్త కోదండరాముని తిట్టుకుంటూ కూర్చుంటే ఎట్లా? ఆయన పెద్ద 500 ఎకరాల అంతర్గత వలసవాది. హుజూరాబాద్ దగ్గర నుంచి ఆదిలాబాద్ పోయినటువంటి అంతర్గత భూస్వామి వలసవాది, 500 ఎకరాల మునగాడు ఆయన. పాపం
ఆ భూస్వామి ప్రొఫెసర్ అయి తిరుగుడు పాపం తిరిగి 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 లాస్ట్కి రేవంత్ రెడ్డి పటేల్తో కలిసి రాజ్యాన్ని స్థాపించారు. ఎందుకంటే వాళ్ళంతా ఒక వర్గం. వేదిక మీద ఉన్న రాఘవేందర్ రాష్ట్ర అధ్యక్షుడు BCS/ST జేఏసీ. ఆయన మన BCS/ST జేఏసీకి మన నాయకుడు. నేను ఒక గౌరవప్రదమైన చైర్మన్. మన నాయకుడు రాఘవేంద్ర ముదిరాజ్. వేదిక మీద ఉన్నటువంటి వివిధ సంఘాల నాయకులు సారంగ లక్ష్మీకాంత్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న ముఖ్యుల లిస్టు ఉంటే చదువుతాం. నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, అందరికీ జై BCS/ST తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తున్నాం. మీ అందరికీ ఆకలి మంటలతో కూర్చున్నారు మీరంతా. లోపట ఆకలి అయినా కూడా కూర్చోగలుగుతున్నారంటే అర్థం ఆకలి మంటలకి అలవాటయ్యారు కాబట్టి కూర్చోగలుగుతారు. ఆకలి బాధని అధిగమించగలిగే, ఆకలి బాధని తట్టుకోగలిగే. ఆకలి అవుతుంది కళ్ళు తిరుగుతున్నాయి అని అంటారు అందరూ. మా కళ్ళు తిరగవు, కాసేపు ఆగితే అదే పోతుంది, కానీ మంచిలా ఆకలి బాధ అలవాటైన జనం. కష్టాలు కన్నీళ్ళకి అలవాటై సుఖపడడం అనేది నేరం అనుకుంటాం మేము. అమ్మో సుఖపడటం అంటే తప్పేమో, సుఖపడకూడదేమో, మేము సుఖపడడం నేరమేమో అనుకుంటాం. అన్ని కష్టాలు అనిపించింది. సమస్య ఏంటంటే ఇప్పటి వరకు భారతీయులు, తెలంగాణ వాళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోయారు. సత్యం ఎర్రగుంటుందని ఎర్ర సత్యం కూడా గ్రహించలేము. సత్యాన్ని గ్రహించడం. భారతదేశ స్వాతంత్రోద్యమం, భారతదేశానికి స్వాతంత్రోద్యమం, భారతదేశానికి స్వాతంత్రానికి నాకేంటి సంబంధం? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి నాకేంటి సంబంధం? నా సంబంధం అంతా, నా పోరాటం అంతా నా శత్రువు వేల సంవత్సరాల నుంచి గ్రామంలో ఉన్న భూమిని తన నియంత్రణలో పెట్టుకొని, వేల సంవత్సరాల నుంచి గ్రామంలో అధికారాన్ని తన చేతిలో పెట్టుకొని, వేల సంవత్సరాల నుంచి గ్రామంలో వందల వేల ఇండ్ల మీద పెత్తనం చేస్తున్న ఊర్లో ఉన్న దొర నా శత్రువు. ఇది వదిలిపెట్టి బ్రిటిష్ వాడి మీద యుద్ధం ఏంటి? ఇది వదిలిపెట్టి ఆంధ్రావాడి మీద యుద్ధం ఏంటి? ఇది వదిలిపెట్టి బీజేపీ తురుకోల మీద యుద్ధం ఏంటి? ఇది వదిలిపెట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆయన అమెరికా వాడి మీద యుద్ధం ఏంటి? నా శత్రువు ఊర్లో కదా ఉండదు. నా తండ్రిని కొట్టినోడు కళ్ళ ముందు ఊరిలో ఉన్నాడు. నా తండ్రిని చెప్పు తీసుకొని కొడుతున్నా నా తల్లి ఒక్క మాట మాట్లాడలేకపోయింది. అయ్యా కొట్టబాకండి అయ్యా అన్నది తప్ప, కొట్టిన వాడిని నా తల్లి కొట్టగలదా? భారతదేశంలో కొట్టిన వాడిని తన భర్తనో తన కొడుకునో భూస్వామి కొడితే మళ్ళా చెప్పు తీసుకొని ఆ భూస్వామిని కొట్టగలదా? 6 లక్షల గ్రామాల్లో నా బాధిత వర్గం కొట్టలేరు. అలాంటి 6 లక్షల గ్రామాల్లో నా శత్రువుని ఎందుకు చూపించలే మీరు? తెలంగాణ 12,000 గ్రామాల్లో గ్రామంలో ఉన్న శత్రువుని ఈ పార్టీలు ఎందుకు చూపించలేదు అని అడుగుతారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రశేఖరరావు ఆంధ్రావాడు శత్రువు అన్నప్పుడు, ఆంధ్రావాడే సమస్త దోపిడీకి కారకుడైనప్పుడు, ఆంధ్రావాడిని ఎల్లగొట్టి నీ రాజ్యాన్ని స్థాపించినప్పుడు, అరే బేకూఫ్, ఆంధ్రావాడి దగ్గర నుంచి ₹1 గాని ఒక సెంటు భూమి గాని ఎందుకు రికవరీ చేయలేదురా అని అడుగుతున్నా నేను. ఎందుకు చేయలే? ఆంధ్రోని దగ్గర తెలంగాణ అధికారం వచ్చినాక హైదరాబాద్ లో మొత్తం రాష్ట్రంలో ఆంధ్ర వ్యాపారం నడుస్తూనే ఉంది, ఆంధ్ర భూదోపిడీ నడుస్తూనే ఉంది, ఆంధ్ర వాళ్ళ చేతుల వేల ఎకరాల లక్షల ఎకరాల భూమి అంతే ఉంది. ₹1 తీసుకురావేంటి వాని దగ్గర నుంచి, 1 అంగుళం భూమి తీసుకురావేంటి, వాని సంకలన చేతులు పెట్టి గుంజుకపోయి జైలు లేకపోతే ఎక్కడిదిరా నీది ఆంధ్రవాడి దోపిడీ ఏంటి? ఎంత విచిత్రం! ఒక్కడన్న అడుగుతున్నాడా తెలంగాణలో ఈ మాట? నువ్వు ఆంధ్రోడి మీద యుద్ధం చేసి రాజ్యాన్ని తెచ్చుకున్నాక ఒక్క ఆంధ్రావాడిని కూడా ₹1 దోపిడీ చేయలేదు. విప్లవం అంటే అంతే ఉంటుందా? విప్లవం అంటే అంతే ఉంటుందా? కాంచీరామ్ ఒక దగ్గర రాజ్యానికి వచ్చిన తర్వాత ఎవడి మీద యుద్ధం చేసి రాజ్యానికి వచ్చిండో వాళ్ళని 500 మందిని భస్మంలో కలిపేసి, అది విప్లవం. అది విప్లవం. నీ విప్లవం ఏది? ఆంధ్ర వ్యాపార సంస్థలు అంతే వ్యాపారం చేస్తాను, ఆంధ్ర భూదోపిడి అంతే కొనసాగుతుంది. వాని దగ్గర ₹1 తీయకపోతే, వాని ఎకరం ముట్టుకోకపోతే, వాని జైలు లేకపోతే, వాని దనకపోతే, మరి నీ ఆంధ్రోని మీద శత్రుత్వం. పైగా ఆంధ్రోని ముట్టుకోకుండా నీ తెలంగాణలో ఉన్న బీసీఎస్ ఎస్టీల భూముల్ని మింగేస్తుండు కేసీఆర్. నీ శత్రువు ఆంధ్రోడని ప్రకటిస్తే వాడిని ఎల్లగొట్టి నువ్వు రాజ్యానికి వస్తుంది. నీ ఎల్లగొట్టిన ఆంధ్రోడి దగ్గర ₹1 ముట్టుకోబోతుంది, జైలు లేవద్ది, 1 ఎకరం భూమి ముట్టుకోపోతుంది. తెలంగాణలో ఉన్న బీసీఎస్ ఎస్టీల ఆనాటి నిజాం కాలంలో ఉన్న ఇనాం భూములు, ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి అసైన్ ల్యాండ్స్, అవి మొత్తం కేసీఆర్ మింగి పారేసి. ఇది ఏమిటి అంటే నీ శత్రువు ఆంధ్రుడు కాదు. క్లియర్ అయిపోయింది. కేసీఆర్ శత్రువు ఆంధ్రుడు కాదు. వాళ్ళంతా కలిసి మాట్లాడుకునే కేసీఆర్ చేతిలో ఆంధ్రుడే అధికారం ఇచ్చిండు. కేసీఆర్ చేతులకి ఇది నిజం. వాళ్ళంతా ఒకటే, ఒక వర్గ బంధం. ఏమి ఇయ్యాలి మరి వాళ్ళకి? ఆంధ్రునికి కేసీఆర్, ఆంధ్రునికి కేసీఆర్ ఏమి ఇయ్యాలా? నీ ₹1 ముట్టుకోను, నీ భూమిని ముట్టుకోను, నిన్ను జైలేను, నీ వ్యాపారం కొనసాగించుకో. ఇది ఆంధ్రుడికి అగ్రిమెంట్. అందుకనే ఆంధ్ర వాడు తెలంగాణ వాళ్ళు ఇద్దరు అగ్ర కులాలు కలిసి కేసీఆర్కి రాజ్యాన్ని. కానీ బీసీఎస్ ఎస్టీ జేఏసీ ఏమంటుంది? మాకు ఆంధ్రుడు కాదు శత్రువు, మాకు బ్రిటిషోడు కాదు శత్రువు, మాకు తుర్కాయన కాదు శత్రువు, మాకు అమెరికా వాడు కాదు శత్రువు. శత్రువు నా ఊళ్ళోనే ఉన్నారా, వాణ్ణి సంకలల చేతులు పెట్టి గుంజకొచ్చి జైలు లేపిస్తాం మా రాజ్యం వచ్చాక. ఎందుకంటే భూమిని మింగింది అతడే, మా డబ్బును మింగింది అతడే, మా అయ్యని కొట్టింది అతడే, మా దగ్గర ఉన్న అరెకరం పాదెకరం మొత్తం మేము హాస్పిటల్లో పడి సస్తంటే వీడు ఎక్కడ భూమి అమ్ముకుంటాడా అని మా భూమి కొట్టేయడానికి కాసుకోరు. మేము చనిపోతే మా ఇంటికి రానోడివి, మా ఇంట్లో బోధైన నోడివి, మా నీళ్లు తాగనోడివి, మా ఇంట్లో ఏ దైనందిన జీవితంలోకి నువ్వు ప్రవేశించలేదు, ఏనాడు నన్ను గౌరవించలేదు. నా తండ్రిని తల్లిని కొట్టి, నా భూమిని కొట్టి, నా వాళ్ళని కొట్టి, నన్ను శత్రువుగా చూసి నాతో మంచిలు రాలే, నా పెళ్లికి రాలే, పేరంటానికి రాలే, మా పిల్లల చదువులతోటి మీ పిల్లల చదువులు కలిసి ఎక్కడ నీకు నాకు జీవిత సంబంధం లేదు కదా, మరి శత్రువు నువ్వు అవుతావు కదా. ఇతని మీదకి ఎందుకు యుద్ధం చేయలే కేసీఆర్? ఇతని మీదకి కమ్యూనిస్టులు ఎందుకు యుద్ధం చేయలే? ఇతని మీదకి బీజేపీ ఎందుకు యుద్ధం చేయట్లే? ఊళ్ళనే శత్రువు ఉన్నాడే. అందుకని ఏ పార్టీ చెప్పని విషయం బీసీఎస్ ఎస్టీ జేఏసీ ధర్మ సమాజ్ పార్టీ శత్రువు నీ ఊర్లోనే ఉన్నాడు, వాడిని పట్టుకో. అదే మొత్తం కథ మొత్తం వాళ్ళే. రాజకీయం అంతా మాది. హైదరాబాద్ వచ్చే ముఖ్యమంత్రి అతనే, హైదరాబాద్ వచ్చి వ్యాపారం చేసేది అతనే, అమెరికా పోయి లక్షల కోట్లు సంపాదించేది నీ ఊళ్ళో. ఎక్కడో లేదు, నీ ఊర్లోనే ఉన్నాడు.
అమెరికా పోయింది, గ్రామాల నుంచి పోతున్న రెట్లు, కమ్మలు, వెలమలు వాళ్ళే అమెరికా పోయారు. రాజ్యం ఏది వాళ్ళే, వ్యాపారం చేసేది వాళ్ళే, ముఖ్యమంత్రులు అయ్యేది వాళ్ళే. నీ ఊర్లోనే ఉన్నాడు శత్రువు, అతన్ని పట్టుకో. ఇదే సత్యం అంటే. సత్యం అంటే విప్లవం. సత్యం అంటే విప్లవం. విప్లవాన్ని నిర్వహించేది ఎవరు? ఎవరు చెప్పండి? విప్లవకారులు కాదు. సత్యము, విప్లవము, దేవుడు ముగ్గురు ఒకటి. అదే ధర్మం. అందుకనే మన శత్రువు గ్రామంలోనే ఉన్నాడు, మన నెత్తురు దాగినవాడు. ఒకరోజు కాదు, ఒక్కరోజు పని కాదు. తాగి 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 మనల్ని పీల్చి పిప్పి చేస్తే ఆక్రందన మాట్లాడుతున్నాం. ఈరోజు ఈసీఎస్టీలందరినీ దోపిడీ చేసిన ఆయనే. మాకు రాజ్యం రావాలంటే రాదు. రాజ్యం మనకి అప్పుడే రాదు. ఎప్పుడు వస్తుంది? వేదిక అయిపోయిన తర్వాత ఆ గ్రామంలో శత్రువు ఉన్నాడని చెప్పిన కదా. రెడ్డిదరో, వెలమదరో, కమ్మదరో, కాపుదరో, కరణందరో ఉన్నాడు కదా. ఆ శత్రువుకి ఎదురుగా నిలబడి మన బీసీఎస్సీ ప్రజల్ని తన గుప్పిట్లో తన దగ్గర పెట్టుకొని ఆ రెడ్డికో ఆ పటేలుకో ఎదురుగా నిలబడి యుద్ధం చేసి తన ప్రజల్ని రక్షించే రక్షకుడిని పుట్టించాలి ఊళ్ళో. అతన్ని పుట్టించాలి ఊళ్ళో. పోలీస్ స్టేషనా? నేను వస్తాపా. వీడు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తున్నాడు రెడ్డి గారు. మనకు మా వాడు కొట్టబా, మనం పోగానే కొట్టండి అంటాడు వాడు ఫోన్ చేసి. వీడు మనకు నాయకుడా? ఎంఆర్ఓ దగ్గర ఉన్న రెవెన్యూ, ఊళ్ళో ఉన్న దొర ఇద్దరు కలిసి నీ భూమిని మాయం చేస్తారు. వీడే మనకు నాయకుడు. ఏం పార్టీలు రా మీ యొక్క బతుకులు, మీ యొక్క పార్టీల 24 గంటలు మా నెత్తులు దాగి మమ్మల్ని దోచుకునే లంగా పార్టీలు. ఇదొక పార్టీ అంటారా? ఎవడన్నా మీకు పార్టీ? నేను అడుగుతున్న కేసీఆర్ని, ఇది ఒక లంగా లుచ్చా పార్టీ. నీ పార్టీ ఆంధ్ర వాడి శత్రువు అయితే ₹1 తీసుకురాలి వాడి దగ్గర. ఈనాట కేటీఆర్ అంటాడు భూమిపుత్రులు అట. తెలంగాణ వాళ్ళ ఎవడట? తెలంగాణ భూమిపుత్రుడు. ఎవడరా భూమిపుత్రుడు? భూస్వామి భూమిపుత్రుడు. నా నెత్తురు భూమి మీద, నా చెమట భూమి మీద చిందించి నా అయ్యల తాతలు 2000 సంవత్సరాల నుంచి రక్త తర్పణ చేసిన నా బీసీఎస్సీ రా భూమిపుత్రుడు. భూస్వామి భూమిపుత్రుడు ఎట్లయితే? భూస్వామి భూమిపుత్రుడు అయితేరా? భూస్వామి భూమిపుత్రుడు అయితేరా? వాడు భూమి శత్రువు. వాడు భూమి పుత్రుడు కాదు, భూమికి శత్రువు. భూమి పుత్రులం, భూమి మిత్రులం మేము. మరి తెలంగాణ వాదంలో చిక్కుకొని మళ్ళెవడో పవన్ కళ్యాణ్ అంటే ఆయన అన్నాడట కేటీఆర్ లేస్తాడు. వాళ్ళిద్దరికి పార్టీలు ఉన్నాయి, వాళ్ళిద్దరిది పెద్ద యజమానులు కాబట్టి జనాలు అటో ఇటో మళ్ళీ పోతారు, ఓట్లన్నీ పోతాయి. మనకేం తెచ్చింది? వాళ్ళు అమ్మడబడి తిరగడానిక? అందుకని ఈ తెలంగాణ రాష్ట్రంలో మన బీసీఎస్సీ ఎస్టీల అధికారం రావాలంటే అధికారం రాదు. ముందు నీ బ్రెయిన్లో ఏముందో అది తెలాలి ఫస్ట్. నీ మైండ్లో ఏముంది? అధికారం రావాలి అంటే అధికారాన్ని సంపాదించాలి అనే కోరిక ఉందా నీకుందా? నీకు ఉన్నదా అంటే నా కోరిక. ఆ కోరిక కోసం ఊళ్ళో యుద్ధం చేస్తావా నువ్వు అంటారు? వానసిరికులతో ఇంట్లోకి పోయి తరిపేసుకుంటావు. ఎట్లా నీ కథ చెప్పాలి? ఆ కోరిక కలిగి ఉండటం ఉన్నది చూసినవా? నేను గ్రామాన్ని పరిపాలిస్తాను, ఈ రెడ్డి రావులు ఎవడైతే ఉన్నాడో వాళ్ళని ఢీకొట్టి వాళ్ళకి రాజకీయంగా కోరిగట్టి నేను ఈ ఊరిని పరిపాలిస్తాను అన్న ఆలోచనే అధికారం. ఆలోచన వస్తే అధికారం వస్తే డెమోక్రసీ స్పేస్ అంటే ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప గువాళింపు, ప్రజాస్వామ్య సౌందర్యం ఏంటంటే ఆలోచన వస్తే అధికారం వచ్చినట్టు. ప్రజాస్వామ్యాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది అధికారం. అందుకనే ఇప్పుడు గ్రామాలలో నాయకుడు కావాలి, గ్రామాలలో నాయకుడు కావాలి. నేను బహిరంగ సభకు రావడం కన్నా దీనికి రావడానికి ఇష్టపడ్డాను.
ఎందుకు? బహిరంగ సభకు వస్తారు 2-3 వేల మంది జనం వచ్చి వాళ్ళు ఇవ్వాలి. వర్షం రాకపోతే 2-3 వేల మంది వచ్చేటోరు. కానీ వాళ్ళు ప్రజలు నాకు నాయకుడు కావాలి. ప్రజల్ని ఎప్పుడైనా పిలుస్తారు, 1,00,000 మంది పిలుస్తారు. నాకు వాళ్ళని రక్షించే నాయకుడు కావాలి, లీడర్ కావాలి. నాయకుడు కోసం ఎదురు చూడాల, అతన్ని పుట్టించాలమ్మా. నాయకుడు పుట్టిస్తే రాబోయే 2 సంవత్సరాలు, ఆ తర్వాత 5 ఏళ్ళు, 7.5 సంవత్సరాలు ఉంది. 7.5 సంవత్సరాలల్లా రాజ్యం పట్టుకొని రావాలా. నా నెత్తి మీద పెట్టుకున్న బరువుని రేవంత్ రెడ్డికి ఎంత ఆత్మగౌరవం ఉందో తెలుసా? ఎంత ఆత్మగౌరవం ఉంది? కేసీఆర్ అనే రాజ్యాన్ని ధ్వంసం చేసి పడగొట్టి అతడికి లొంగిపోకుండా, భయపడకుండా, ఆకర్షణ గురి కాకుండా, అతడి దగ్గర రూపాయి తినకుండా అతడి మీద నిరంతరం యుద్ధం చేసి, అతడు తెలంగాణ మాట మీదనే యుద్ధం చేస్తే ఇతడు తెలంగాణ అనకుండా అతడిని ధ్వంసం చేసి, అతడు ఉత్తర తెలంగాణ వెలమదొరైతే ఇతడు దక్షిణ తెలంగాణ రెడ్డి దొర. అతన్ని ఖతం చేసి అతనికి లొంగకుండా యుద్ధం చేసి రాజ్యానికి వచ్చిన ఆత్మగౌరవ వీరుడు రేవంత్ రెడ్డి. నీకుందా ఆత్మగౌరవం? చెప్పాలి. మనం కోట్ర సీసాలకు అమ్ముడుపోతున్నాం. రేవంత్ రెడ్డిని జైలు వేసి 1 రోజులు అతలాకుతలం చేసి బిడ్డ పెళ్లి కూడా పోనీయలేదు, యుద్ధం చేసిండు, రాజ్యం తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆత్మగౌరవం ఉంది రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు 75 నుంచి తంతాను రేట్లు, 75 నుంచి తన రూములో పడేస్తాను రాట. వెంకటేశ్వర యూనివర్సిటీ ఏదో వీడు ఏదో ఎత్తు పొడుగున్నాడు, ఏది వీడిని కట్టేయండి అన్నాడు. వాడు పగబట్టి వాడు రేట్లను కథం చేసి రాజ్యానికి వచ్చి ఖమ్మోళ్ళు రాజశేఖర రెడ్డి మీద దాడి చేశారు. ఏళ్ల తరబడి ఖమ్మోళ్ళని ధ్వంసం చేయాలని రాజశేఖర రెడ్డి ఆత్మగౌరవంతో యుద్ధం చేసిండు. రాజశేఖర రెడ్డి రాజ్యానికి వచ్చి, ఎవడికి ఆత్మగౌరవం ఉంటే వాడికి రాజ్యం వస్తుంది, అధికారం వస్తుంది. ఆత్మగౌరవంతో బ్రతికిన వాడు సూర్యుడితో సమానం. తాను వెలుగుని ప్రసాదిస్తాడు, శక్తిని ప్రసాదిస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, తాను అధికారాన్ని పొంది అందరికీ అధికారాన్ని ఇస్తాడు. ఆత్మగౌరవానికి పరాకాష్ఠ రూపమే రాజ్యం. ఆ నలుగురు ఒకడి మీద ఒకడు, చంద్రబాబు నాయుడు రెడ్ల మీద, రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు మీద, వాళ్ళిద్దరి మీద వెలమదొర కేసీఆర్ లొంగిపోకుండా యుద్ధం చేసి కేసీఆర్ రాజ్యాన్ని తెచ్చుకున్నాడు. వాళ్ళ ముగ్గురిని మింగటానికి మీ జిల్లా వాడు నల్లమల పులేట నా ఓట్ల తాడుతో కట్టేస్తా వచ్చే ఎన్నికల్లో. చీలుస్తా, నోట్ల కత్తి పెట్టి ఇట్లా చీల్చుకుంటా వస్తా ఓట్ల కత్తితోటి రేవంత్ రెడ్డిని పగలు చేరుతాం వచ్చే ఎన్నికల్లో. ఈ ఒక్కటే తెలియదు అనుకోవద్దు. పగలు జీవితం వచ్చే ఎన్నికల్లో. ఎందుకు? ఒక గ్రామంలో యజమాని మీద యుద్ధం చేయమన్నాడు బానిస. 1000 సంవత్సరాల యజమానుల దగ్గరున్న ఓ బీసీఎస్సీ ఎస్టీ బానిసలారా, 1000 సంవత్సరాల యజమానులు మీ రక్తం దాగుతున్నారు, ఆ యజమానుల కంఠాల్ని కొయ్యండి అని అంబేద్కర్ యజమాని దగ్గర పనిచేసే మన అయ్యలకి, తాతలకి, మనవళ్ళకి, మునిమనళ్ళకి, మనందరికీ ఓటు కత్తులు ఇచ్చి యజమాని కొయ్యమన్నాడు అంబేద్కర్. కానీ ఒక్క కత్తి యజమాని మీదకి పోలేదే. యజమాని దగ్గరికి పోయి అంబేద్కర్ ఇచ్చిన కత్తిని, నా దగ్గర కత్తి ఉంది సార్ మిమ్మల్ని కొయ్యమని ఇచ్చింది అంబేద్కర్, నాకు ఒక కోట్ర సీసా అయితే ఆ కత్తి మీకు ఇచ్చేస్తాను. కోట్ర ఎక్కువ కూడా కాదు, కోట కొద్దిగా ఏదైనా కలేజా ఫ్రై ఉంటే అట్లా కొద్దిగా అడబెట్టండి, కొంచెం ఏ లేకపోతే మాడిగా తొక్కేసుకోండి, ఏం చిమచిమలు ఆడాలి. 1 గంట 2 బరబర కష్టాలని పోవాలి. 2 గంటలే ఉరికిపోయి పడుతాడు, ఆటోలో పడుతాడు, రాళ్లలో పడుతాడు, చెట్లలో పడుతాడు.
ఒళ్ళంతా గుంజుతుంటుంది పొద్దున వాడికి బువ్వలే కారుబడి గుంజిన కాళ్ళతోటి గుంజి 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 ఏదో త్వరగా వచ్చుకోవడం పిచ్చి పిచ్చి కంటే మన సుతారి పైపోతుంది. మళ్ళా ఆడ నొప్పులు లేసినవి వీడికి తిండి లేక, తాగితే తిండి లేక నొప్పులు లేసినవి మళ్ళీ తాగుతాడు. ఇదే మహబూబ్ నగర్ శ్రామికుల పని. ఒక పైన దేశమంతా పని చేసుకుంటా పోతున్న ఈ శ్రామికుల రక్తం భారతదేశానికి అర్పితం చేశారు. అలాంటి అర్పితం చేసిన ఈ శ్రామికులు ఒక పక్కన భూమి ఉండి, రాజ్యం ఉండి, జ్ఞానం ఉండి, విద్య ఉండి, విపరీతమైన నాగరికత తెలుసుకున్న ఒక రెడ్డి ఇలాంటి అమాయకుల్ని మింగి పారేసిన మౌకుడానికి. అందుకనే ప్రజాస్వామ్యంలో ఒకడికి బలం ఉండి ఒకడు బలహీనుడు ఉంటే అవుట్ అయిపోతుంది ప్రజాస్వామ్యం. సామాజిక జ్ఞానం హై ఫామ్ లో ఉంది. ఒకటి జంతువులు అవ్వదు, మింగేస్తాడు. ఏంటి దీనికి పరిష్కారం? నా మాటలు వింటే పరిష్కారమా? నా మాటలు ఎంతో వినసొప్పుకున్నాయంటే పరిష్కారమా? నా మాటల్ని తీసుకొని గ్రామంలో నీ యజమానికి గోరి కట్టడం పరిష్కారం. ఏది పరిష్కారం చెప్పండి? అందుకనే నాయకుడిని ఉద్భవించాలి, నాయకుల్ని పుట్టించాలి. 100% పుట్టిస్తాం, 100% పుట్టిద్దాం. తెలంగాణ గడ్డ మీద అంత రాజకీయ భోగం నాటకం నడుస్తుంది. బోగస్ నాటకం అనేది భోగం నాటకం. అందుకనే తెలంగాణలో 4 కోట్ల మంది ఉన్నారయా బీసీ ఎస్సీ ఎస్టీలు కొత్త లెక్కల ప్రకారం. మొత్తం కలిపితే వాళ్ళు 50 లక్షలు కూడా లేదు. 4.5 పోతుంది అది లెక్క. బయటికి పోయినాడు అందరు కలిసి 4 నెలలు 50 లక్షలు అక్కడికి పోతే 4 కోట్ల మంది ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ. 4 కోట్లు ఏం చేయాలి మరి? 4 కోట్ల మంది కలిస్తే అసలు అగ్రకులాలు ఇక్కడ ఉండరు, దాక్కోవడానికి వెళ్ళిపోతాడు వాడు. ఆడికి ఎక్కడికో పోయి దాక్కోవాలి. కానీ 4 కోట్ల మంది ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీల్లో 1 కోటి మందిని తయారు చేస్తే రాజ్యం వస్తుంది. రాజ్యం వస్తే ఏమొస్తుంది సార్? ఒక్క రాజశేఖర్ రెడ్డి 16 లక్షల కోట్ల రూపాయల విలువైన భూమిని రెట్ల గొప్ప చెప్పాడు. ఆయన మంచిగా పంచగట్టి నవ్వేసరికి మనోడు కడుపు నిండింది. బీసీ ఎస్సీ ఎస్టీలకి పాపం కడుపు నిండింది. రాజశేఖర రెడ్డి చూస్తే ఎంత చక్కగా నవ్వింది. కానీ వాడు నవ్వింది ఎందుకంటే నిన్ను మోసం చేసిందని నవ్వింది. భలేగా మోసం చేసిన వీళ్ళకి పిచ్చిన భలేగా మోసం చేసి అందుకని నవ్వుతుండ అతను. మరి అప్పుడప్పుడు సీరియస్గా ఉన్నాడు కదా. అదెందుకు ఉన్నాడంటే నేను ఇంకా మీకు చేయలేకపోతున్నా అని రెడ్ల కోసం బాధపడుతున్నాడు. 16 లక్షల కోట్లు. రాజ్యం ఎవడి దగ్గర ఉంటే భూమి వాడి దగ్గరికి పోతుంది. రాజ్యం ఎవడి దగ్గర ఉంటే భూమి వాడి దగ్గర ఉంటుంది, వచ్చేస్తుంది వాడి దగ్గరికి. ఎందుకంటే వాడు ఆ భూమి వాని కులానికి రావడానికి కావలసిన చట్టాలన్నీ అసెంబ్లీలో తయారు చేసుకుంటాడు. ఈ భూమి 15 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు, 20 ఏళ్ళు ఉన్నా పర్వాలేదు, అమ్మినా కూడా తీసుకోవచ్చు. ఏ రాసుకుంటాడు వాడు. రాసుకుని ఆ చీఫ్ సెక్రటరీ పిలిచారా అదంతా తయారు చేయరా. ఎందుకంటే భూమి మీద సర్వాధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే. కాబట్టి వెలమదొర వచ్చిండు, భూమి మొత్తం వెలమూలకి రెట్లకిచ్చి. చంద్రబాబు నాయుడు వచ్చిండు, భూమి మొత్తం కమ్ములకు రాసిచ్చిండు. రాజశేఖర రెడ్డి వచ్చిండు, భూమి మొత్తం రెట్లకు రాసిచ్చిండు. రేవంత్ రెడ్డి వచ్చిండు, ఒక్క అంగుళం భూమి రెడ్లకు ముట్టుకోవట్లే. కూలి నాలి పనిచేసి అరెకరం ఎకరం ఆ వికారాబాద్ సైడ్ ఎర్రటి కుంకుమలాగుంటుంది భూమి, కుంకుమే. అలాంటి కుంకుమ నుదుటన తెలికే కుంకుమలాగున్న భూమిని బీసీ ఎస్సీ ఎస్టీల భూమిని లాగి పారేసి మన దగ్గర ఆస్తి లేకుండా ఉంటే, భూమి లేకుండా ఉంటే, ఆ భూమి ఒక్కటి మిస్ అయితే చాలు, ఇక చదువు లేకుండా, భూమి లేకుండా, రాజ్యం లేకుండా బికార్లలాగా అయిపోతే రాజ్యం ఎప్పటికీ మనదైతే రేవంత్ రెడ్డి. అందుకని ఈ మధ్య జ్యోతిరావు పూలేలాగా ఈ పోడు మాట్లాడు
మీరంతా చదువుకోవాలి. ఈడేడు చెప్పడానికి చదువుకోమని ఏదో అంబేద్కర్ లా చెప్తురేవాడు వీడు. మీరంతా చదువుకోవాలి. నీ చదువు ఎంత నువ్వు చదవరు అది ఏం మీద నువ్వు డిగ్రీ ఆఫ్ చేసినాడు మాకు చదువు అని చెప్తావు. మా బీసీఎస్ ఎస్టీలలో కొంపకోడు ఉన్నాడు ఎంఏ చదివినాడు. మనమంతా చదువుకోవాలని ఈయన గడ్డంలో జ్యోతిరావు పూలే గడ్డం ఉందని మీరంతా చదువుకోవాలి. మీ భూములు కొట్టేస్తా, మీ రాజ్యాన్ని కొట్టేస్తా. మమ్మల్ని చదువుకోమంటావు. మా చదువు నువ్వు చెప్తే చదువుకుంటావా? మేము నువ్వు చెబితే అది నీ విని నువ్వు చెప్పినందుకు నేను చదువుకుంటావా? అంబేద్కర్ చెప్పింది కాబట్టి చదువుతున్నాడు. అంబేద్కర్ జ్యోతిరావు పూలే చెప్పింది కాబట్టి చదువుతున్నావు. రామయ్య కుమారస్వామి ప్రొఫెసర్లు చెప్పింది కాబట్టి చదువుతున్నావు. ఎవరు చెప్పడం? నువ్వు చెప్తే మేము చదువుతాం. మరి ఆ మాట మీ అందరికీ రాజ్యం రావాలని సిగ్గుంటే నీకు సిగ్గు శరమంటే నువ్వు ఈ మాట బీసీఎస్ ఎస్టీలందరికీ రాజ్యం రావాలి అని బీసీఎస్ ఎస్టీల భూముల్ని అంగుళం ముట్టుకోనాను చచ్చేపోతాను మాట రేట్ల గదిలో పడిస్తాను నేను. ఇదేంద్ర రాజ్యం ఉపయోగిస్తే మనల్ని చేస్తాడు పట్ట కొడతాడు. నల్ల పులాట మల్ల అడవులలో వస్తున్న నల్ల పులాట తాడు భుజానేసుకొని తిరుగుతున్న కట్టి పారేయడానికి అన్ని ఆయుధాలు ఇచ్చిండు అంబేద్కర్. ప్రజాస్వామ్యం అన్ని ఆయుధాలు ఇచ్చిండు. ఈయన ఒకడు కేటీఆర్ అని తిరుగుతున్నాడు బుగ్గలోడు. భూమి పుత్రులు తెలంగాణ ఎవరు భూమి పుత్రులు? నీకేం సంబంధం? నీకేం సంబంధం అంట? ఆంధ్రుడి దగ్గర రూపాయి తీసుకురా. ఎందుకు ఇచ్చినవరా మెగా కృష్ణారెడ్డికి నువ్వు కాంట్రాక్ట్? ఆంధ్రుడికి ఎట్లా ఇచ్చినావు నువ్వు కాంట్రాక్ట్? పెట్టిన పుస్తకాల కాంచి వాడు కాంట్రాక్టర్ ఇక్కడ. వాడేది కాంట్రాక్ట్ ఇక్కడ? ఆంధ్రుడికి ఎట్లా కాంట్రాక్ట్ ఇస్తావు? తెలంగాణలో ఎవరు లేడా? 100% తెలంగాణ వాదం విఫలమైంది. బీసీఎస్సీ ఎస్టీల రాజ్య ఆలోచన రాకుండా కనుమరుగు చేస్తున్నారు ఒక్కొక్క కుట్ర. ఏంటి ఈ కుట్రలు? అందుకనే తెలంగాణ గడ్డ మనది, తెలంగాణ వాదం మనది. తెలంగాణ వాదం మాట్లాడాల్సింది బీసీఎస్ ఎస్టీ నాయకత్వం. తెలంగాణ ఐడెంటిటీ కోరుకోవాల్సింది మనం, తెలంగాణ అస్తిత్వం కోరుకోవాల్సింది మనం. ఆయన ఎట్లా కోరుకుంటాడంటే అస్తిత్వం. నువ్వు అస్తిత్వం అంటే ఒకే తెలంగాణ అడవిలో పులి మేక ఇద్దరికి ఈ అడవి అస్తిత్వం ఇద్దరికి కావాలంటే ఎవడు పీక తింటాడు కదా? నీకెందుకు అస్తిత్వం? మమ్మల్ని పీక తినేవాడికి నీకు అస్తిత్వం అంటే నీకు అస్తిత్వం అయితే మమ్మల్ని పీక తింటానికేనా? ఇది ఒక పిచ్చి పట్టింది ఈ తెలంగాణలో అందరికీ. తెలంగాణ అస్తిత్వం ఎవడెవడికి కావాలి? అస్తిత్వం పులికి ఎట్లిస్తావు? అస్తిత్వం అడుగుతారు రామయ్య గారు. అస్తిత్వం పులికి ఎట్లిస్తావు? పులికి తెలంగాణ పులికి అస్తిత్వం ఇస్తే అది నిన్ను కదా పీక తినేది. అస్తిత్వం శ్రామికుడు కావాలి, తెలంగాణ శ్రామికుడు. తెలంగాణ బాధితుడికి అస్తిత్వం కావాలి. డెఫినేషన్ ఇవ్వడంలో కోట్ల మంది చచ్చిపోతారు. నిర్వచనం అనే విలువల్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని సూత్రీకరించండి అని చెప్తున్నా తెలంగాణ వాదులు. అస్తిత్వం నువ్వు ఎట్లా చెప్తావు? ఎవరికి అస్తిత్వం అంటావు? ఇప్పుడు పీక తింటుందండి పులి అడవిలా, మేకని పీక తింటుంది. మేక పులి రెండు తెలంగాణ. ఈడు అంటాడు కదా తెలంగాణ వాది పులి దగ్గరికి పోయి నీకు బాగా అస్తిత్వం ఉండాలంట. దేనికి అస్తిత్వం? కోళ్ళని మేకని పీక తింటాయి. అస్తిత్వం మాకు ఉండాలరా ఏదో మా బీసీఎస్ ఎస్టీలకు కూడా అస్తిత్వం. ఎవడు ఎటు మాట్లాడతాడో తెలియదు. ఏమనుకుంటాను? వాల్యూ అనేది అణుబాంబుతో సమానం. అది అకారణంగా అన్యాయంగా ఆ వాల్యూని రివర్స్లో చూడితే దాంతో ప్రమాదం. స్త్రీని దోపిడీ చేయాలని ఎవడో విలువను సృష్టించిండు. ఎన్ని తరాలు ఎన్ని కోట్ల మంది వచ్చారు మన స్త్రీలు. అందుకనే మిత్రులారా, బీసీఎస్సీ ఎస్టీ బంధువులారా, తెలంగాణ వాదానికి నాయకత్వం మనది. అందుకనే తెలంగాణ శబ్దం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాటం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సంప్రదాయానికి నాయకత్వం యజమానులు తెలంగాణ బాధిత లోకం, తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ లోకం,
తెలంగాణ శ్రామికులతో డీక్లాసిఫై అవ్వడం అప్పర్ కాస్ట్ అయితే వారు మనం కలిసి నాయకత్వం వహించాం. అంతిమంగా మీ అందరి విముక్తి ఎక్కడ దాగి? మీ విముక్తి ఎక్కడ దాగి? మీ ఆలోచన ఎక్కడ దాగి? మన రాజ్యం, మన స్వతంత్రం ఎక్కడ? మన విముక్తి ఎక్కడ? నీ స్వతంత్రం ఎక్కడ? అమెరికాని ఏలుతున్న రెడ్డి కమ్మ వెలమలు నీ ఊరు నుంచి పోయిన వాడే. హైదరాబాదుని ఏలుతున్న వాడు నీ ఊరు నుంచి పోయిన అగ్రకులాలే. దేశాన్ని ఏలుతున్న వాడు నీ ఊరు నుంచి పోయిన దొరే. భారతదేశంలో తెలంగాణలో జుడిషియరీ సిస్టమ్ నీ ఊరు అగ్రకుల భూస్వామి నుంచి పోయిన వాడే జుడిషియరీ సిస్టంలో ఉన్నాడు. నీ ఊరు నుంచి పోయిన వాడే పోలీస్ అధికారి అయ్యిండు అగ్రవర్ణమాడు. నీ ఊరు నుంచి పోయిన వాడే ముఖ్యమంత్రి అయ్యిండు. ప్రపంచంలో శాసిస్తున్న అన్ని రంగాలలో నీ ఊరు దొరైపోయి కూర్చున్నాడు. శత్రువు నీ ఊళ్ళనే ఉన్నాడు, నీ ఊర్లోనే ఉన్నాడు. వాడిని పట్టుకో. వీడిని బట్టనేయట్లే ఏ పార్టీ. అడ్డం నిలబడుతుంది. లేడు శత్రువు లేడు. అడ్డం నిలబడుతుంది. ఏడెవడు లేడు, నా వెనక ఎవడు లేడు. తెలంగాణ వాదం అనే అడ్డం నిలబడి తెలంగాణ 12,000 గ్రామాలలో మన రక్తం దాగిన భూస్వాముల్ని మనకి కనపడనీయకుండా పక్కపలచటి కేసీఆర్ 1,00,000 కిలోమీటర్ల ఎడలుపుతూ నిలబడ్డాడు. శత్రువు కనపడకుండా శత్రువును మాయం చేసి ఈయనది ప్రజాపాలన అట. రేవంత్ రెడ్డి ప్రజాపాలన. ఏం ప్రజాపాలన? ఈ గవర్నమెంట్ లో అసలు ఏం జరుగుతుందో చెప్పుకో. కానీ ఒక పని చెప్పాయా? ఇదేందో చెప్పు. ఈ కథ ఏందో చెప్పు. అసలు ఈ గవర్నమెంట్ ఏందో చెప్పు. ప్రపంచ దొంగలు 10 మంది ఉంటే, ఇప్పటి వరకు భూమండలం పుట్టిన కాడి నుంచి ప్రపంచంలో దొంగలు 10 మంది ఉంటే అందులో చేర్చాలి రేవంత్ రెడ్డి. దావుద్ ఇబ్రాహిం కన్నా డేంజర్. మొన్న హైడ్రా పేరే వాడిండ హిట్లర్ అన్న. హిట్లర్ గురించి కదా, రంగనాథే కదా తెలిసిన విషయం. నిన్నా మొన్న హిట్లర్ కాదు, దావుద్ ఇబ్రాహిం చెప్తూ వస్తున్నాడు. అందుకనే ఈ మెరిక లాంటి ఈ అత్యంత ఉత్సాహంగా అప్డేటెడ్ అప్పర్ కాస్ట్ బ్రెయిన్ తో భారతదేశంలో చలాకిగా తెలంగాణని దోపిడీ చేస్తున్న రేవంత్ రెడ్డిని ఓట్ల తాడుతో బంధించి ఓట్ల కత్తులతో కథం చేద్దాం. రేవంత్ రెడ్డిని వచ్చారు. ఇదే రేపు జరగబోయే రాజకీయ యుద్ధం. దీనికోసం సైన్యం కావాలి, దీనికోసం కథానాయకుడు కావాలి. కథానాయకుడు రేవంత్ రెడ్డి బయలుదేరని అరే అమ్మ రేవంత్ రెడ్డి బయలుదేరిండ్రా, ఈ అమ్మ కేసీఆర్ని కొట్టడానికి ఇక మనం రెడీ కావాలని ఊరికి రెడ్డి తయారయ్యారు. రేవంత్ రెడ్డికి పైసలు ఇచ్చిర్రు, పార్టీని తీసుకున్నారు, ఊళ్ళో జనాన్ని దోలిండ్రు. రేవంత్ రెడ్డి రెడ్లు, పైసలు, కులం అందరు కలిసి కేసీఆర్ని కట్టేసి చంపేసి రెడ్లకి రాజ్యం వచ్చింది. కేసీఆర్ యుద్ధం చేసేటప్పుడు రాజశేఖర రెడ్డిని, చంద్రబాబు నాయుడిని, కాంగ్రెస్ ని కథం చేయాలని ఊరుకో వెలమరెడ్డి కథానాయకులను సృష్టించిండు. రాజ్యం వాళ్ళకి చెప్పిండు కథ. మరి మన కథానాయకుడు ఏడే ఈలేసే ఆయన. ఇప్పుడు ఈలేసే నాయకుడు నేను ఎట్ట కథానాయకుడు తయారు చేయాలి? ఇప్పుడు నీకు చెప్పాలి అంబేద్కర్, పూలే చరిత్ర, దోపిడీ ఇదంతా చెప్పి నీ చేతికి కత్తులు ఇస్తే నువ్వు ఊళ్ళో పోయి దూరంగా అర్థం చేయాలి. చేస్తాను. సమాజాన్ని ప్రభావితం చేసే వర్గం కావాలి. ప్రజల కోసం కన్నీళ్లు గార్చేటోడు కావాలి. సమస్యలో ఎవడన్నా బాధపడుతుంటే గుండె పగిలేటోడు కావాలన్నా వాని నాయకుడుగా తీర్చింది. వాడే కావాలి సంఘానికి, సమాజానికి. అతడే కావాలి. అవమానాల్ని భరించేటోడు కావాలి. అవమానాల్ని భరించేటోడు కావాలి. వీళ్ళు ఇంట్లోనే అవమానాలు ఉంటాయి. ఇంత నలుగురు మధ్య సమాజంలోకి వస్తే అవమానాలు ఉంటాయి. వాడు ఏదో అనుకుంటాడు సార్ నన్ను వెళ్ళిపోతావు. దవడ పనులు రాలకూడతాం. నాయకత్వం వహించినాక సచ్చిందాక అవమానాలు పడాల్సిందే. అవమానాలకు సిద్ధంగా అన్నిటికన్నా పెద్ద సబ్జెక్ట్. అలాంటి నాయకుడు కావాలి గ్రామంలో. ఎంతటి సమస్యనైనా
అది పరిష్కరించేంత వరకు వాడు మొండోడై కూర్చోవాలి అక్కడే. పనైందా కూర్చో. నీ ఇంట్లో సమస్య కోసం ఎట్లా తిరుగుతానో జనం సమస్య గురించి కూడా అట్లా తిరగాలి నాయకుడు అంటే. మహబూబ్ నగర్ జిల్లాల గ్రామ ఉద్యమాన్ని నిర్మించండి, నాయకత్వాన్ని తయారు చేయండి, BCSC జేఏసీ నిర్మించండి, గ్రామాల ఉద్యమాన్ని నిర్మించండి. త్వరలో మా భూమి రథయాత్ర మహబూబ్ నగర్ లో పెట్టి ఒక్కొక్క రెడ్డిని నడి బజార్లో కట్టేసి ఓట్ల వాళ్ళతో ఒక్కొక్క గ్రామం బడేందుకుందిరా ఇట్లా స్కూల్ ఎట్లా కూలిపోయిందిరా నీ ఎమ్మెల్యే కానీ పట్టుకురాని వీడెవడు ఇక్కడ ఎమ్మెల్యే ఎస్సా బీసీయా రెడ్డా ముందు పట్టుకురాని వాడు కట్టేసి ఆ బడి కాడ కూర్చుంటా బడి బాగు చేసేంత వరకు అనిచి కథలు. ఒక్కడికి 25,000 ఇది వీడికి 50 కోట్లు ఖర్చు పెడతారట నియోజకవర్గం. దేనికి పెడతారో నువ్వు 50 కోట్లు 100 కోట్లు దేనికి పడతావు? ఆ అవలగాడికి సిగ్గు సెలవు ఉంటే బడి బాగు చేయ నీకు ఓట్లు ఎందుకు పడవరా? నీకు ప్రతి గ్రామంలో స్కూల్ కట్టి హాస్పిటల్ కట్టి అందరికి పని చూపి అందరి భూమి హక్కులు కాపాడు, ఎవడు భూమి పోకుండా చెయ్యి. నిన్ను ఆ జనమే 10 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఎమ్మెల్యే చేస్తారు. నీకెందుకురా 100 కోట్లు ఖర్చు పెడతాం మా నోట్ల సారపోసి. వీడు అక్కడ పరిగిలనంట నేను మీ భూములు కాపాడలేనని చేతులు ఎత్తురాడు వాడు. మీ భూములు కాపాడలేని అంటున్నాడు. దేనికి ఎన్నికైనా నిన్ను ఓడగొట్టడానికి 100 సార్లు పోతా పరిగిరి. నాకు సంబంధించిన నా వర్గ ప్రజల్ని గొల్లాయనో ముదిరాజునో ఎవడో ఒకటి ఈ ఉద్యమ వీరుడిని ఆ సర్పంచ్లో తీసుకుపోయి ఎమ్మెల్యేగా నిలబెడతాడు. ఇది పగ ప్రతీక. ఆత్మగౌరవం అంటే పగ. ప్రతీకారం తీర్చు. సిగ్గు శరం లేకపోతే నీ అయ్యను కొట్టినోడి దగ్గర కోటర్ తాగుతావు, నీ తల్లిని తిట్టినోడి దగ్గర కోటర్ తాగుతావు, నీ ఊళ్ళో నీ భూమి దోపిడి చేసేవాడి దగ్గర 500 అడుక్కొని తాగుతావు. ఎటువంటికో సార పోయించేవాడు డబ్బు కొట్టి తిరగమని చూద్దాం. వాళ్ళు లుంగి కట్టుకొని ఊడిపోయిన దాకా డబ్బు కొట్టుకుంటే మన ఎమ్మడి తిరుగుతారా? ఒకరిని చూపియండి అప్పటి కష్టం. ఏంటంటే మాకు డబ్బులు కొట్టం మా కళ, మా సంస్కృతి, మా తెలంగాణ. వాడిని కొట్టవాలి మా డబ్బు. ఆ దేశపతి శ్రీనివాస్ అనేటువంటి కొట్టమని డబ్బు. వాడిని ముందు ఒక 3 ఏళ్ళు గోప చేయాలి. ఫస్ట్ మొదట్లో ఎట్లున్నాడు, రెండోసారి అట్లున్నాడు. నువ్వు కొట్టవా డబ్బు? గూటం రెడ్డి అంట, మాది కానంటే గూటం రెడ్డి అంట. అంటే మేము చెప్పులు కుట్టే రేట్లం, నువ్వు పరిపాలించే రేట్లా. సిగ్గున్నదా ఈ మాట మాట్లాడ? మమ్మల్ని గూటం రేట్లు అంటావు. మేము చెప్పులు కుట్టే గూటం రేట్లా, నువ్వేంది మరి పరిపాలించే రేట్. అదే ఓటు కూటాలతో వస్తావు రేపు రా ఎన్నికలకి. అలకారు బదలు కొడతాం ఓటు కూటాలతో రా రేపు. ఎవరు లేదు, ప్రతిపక్షం లేదు, ఏమీ లేదు. తెలంగాణ గడ్డ మీద ప్రతిపక్షం BCSC జేఏసీ ఉరిగెత్తలేదు. అదే ప్రతిపక్షం పాలక వర్గాలంతా ఒక్కటే చేస్తున్న వికృత రాజకీయ నాటకం. అందుకనే తెలంగాణ గడ్డ మీద సమాధానపరచడానికి వచ్చింది BCSC. ఆన్సర్ ఇవ్వడానికి వచ్చింది. క్వశ్చన్కి రాలే. ప్రశ్నలు అంటే అది గద్దర్కి సంబంధించిన స్థాయి, లేదంటే కమ్యూనిస్టు పార్టీలు ఆ స్థాయిలో ఆ దశలో అది ప్రశ్న. ఇప్పుడు ఏంటి సమాధానం? ఇప్పుడు సమాధానం ఇవ్వాలి. సమాధానపరచడానికి BCSC జేఏసీలో పనిచేద్దాం. గర్వపడదాం. BCSC జేఏసీలో పనిచేస్తున్నామని గర్వపడండి. ఎందుకంటే సంఘాన్ని మార్చబోతున్నాం, మనం సమాజాన్ని మార్చబోతున్నాం. అందుకని మిత్రులారా, BCSC బంధువులారా, ఆ మధ్యలో నిద్రపోతున్న చెంప మీద ఒకటే వెయ్యాల పక్కన నీ పక్కనే రన్న బాబు ఆ నల్ల సొక్క నీ పక్కనే ఏ ఒకటి. రాజ్యం ఎట్లే నీకు? రాజ్యం ఎట్లా వస్తే ఇంటికి నిద్రపోతాడు. నీకు రాజ్యం వస్తారు. నా మాటలకి నిద్రపోతాడండి. నా మాటలకి కర్రలు పట్టుకొని బయలుదేరాల్సిన నిద్రపోతాడు. రేపు నేను చచ్చిపోయిన కాడ నా ఇంటికి వచ్చి నా బాడీ మీద నిద్రపోతాడు.
ఇది బాక్స్ ఇది చల్లగా ఉంది. భలే నిద్రపోదు బుర్రకు ఇక్కడ దాకా వినిపించింది నా బుర్ర. నా ఉద్యోగాలు పెద్ద మరక. సరే సరే, ఆ విధంగా తెలంగాణలో అస్తిత్వము, తెలంగాణ యుద్ధము, తెలంగాణ పోరాటం, ఇది మొత్తం ఒక యుద్ధ రూపంలోకి తీసుకుపోయి ప్రజాస్వామ్య యుద్ధం. ఓటు కత్తులను, ఓటు కూటాలను నిజంగా కట్టి పట్టుకొని అలవాటు లేదయా మాకు. రేవంత్ రెడ్డి తుపాయి పట్టుకొని కరీంనగర్ పోయి ఇటు పట్టుకొని తుపాయి పట్టుకొని మాకేదిరా బాబు తుపాయి? నీ లక్ష తుపాకులు నా ఓటుతో సమానం. ఈ తుపాయి పట్టుకుంటే అంబేద్కర్ ఒక ఓటుతో తీసవతల పడేసి 540 సంవత్సరాలు. అందుకనే తెలంగాణ ఒక తన విముక్తి కోసం, తన బీసీ ఎస్సీ ఎస్టీల విముక్తి కోసం తన వర్గ శత్రువుని తెలంగాణలోనే ఉన్నాడు. వాడు ఎక్కడో లేడు, ఈ గ్రామంలో ఉన్నాడు. నరగేసి శిబిరం నీ ఊర్లో ఉన్న శత్రువుని అవతల పడి ఇప్పుడు బీజేపీ, టీఆర్ఎస్ అన్ని పార్టీలను అవతలేసి, శత్రువులను అవతలేసి బీసీ ఎస్సీ ఎస్టీల బంధువర్గాన్ని యువతల వైపు పెట్టి యుద్ధం చేయబోతున్నాం. రేపు రాజకీయ యుద్ధం. ఆ యుద్ధంలో పాల్గొనాలి. రాజకీయ చైతన్యం రాకుండా చేస్తూ ఉంటారు. మన రాజకీయ చైతన్యం అంటే శత్రువును చూపించకుండా, రాజకీయ చైతన్యం అంటే శత్రువును చూడటం, దర్శనం చేసుకుంటుంది. ఆ విధంగా మహబూబ్ నగర్లో ఉన్న మీరందరూ రేవంత్ రెడ్డి అంత తెలివి సంపాదించాలని, మీ అందరికీ రేవంత్ రెడ్డి అంత ఆత్మగౌరవం రావాలని, ఆయనలాగా చలాకీగా మన కులాలకు కూడా నాయకత్వం వహించాలని, రేవంత్ రెడ్డి లాంటి ఆత్మగౌరవంతో మనం కూడా ఉంటే రెడ్ల రాజ్యాన్ని మనం కథం చేయొచ్చని చెప్పారు. ఆ విధంగా మనమంతా ఈ ఆలోచనతో మహనీయుడైనటువంటి డాక్టర్ అంబేద్కర్, జ్యోతిరావు, సాహు మహారాజ్, బసవేశ్వరుడు, పోతులూరి వీరబ్రహ్మం, శివాజీ, కబీర్, సంత్ రవిదాస్ మహనీయుల యొక్క పోరాట ఆలోచన ఇది. సమానత్వం ఇది సమానత్వం చిన్న విషయం కాదు. సమానత్వం సాగే విప్లవం. ఈ విప్లవంలో అందరం పాల్గొని చరితార్థులమై మన బిడ్డలకి, మన వర్గానికి, మన సమాజానికి, ఈ సమాజంలో ఒక మంచి జీవితాన్ని ప్రసాదించి ఈ క్రూర మృగాల మధ్య మన ప్రజలకి ఒక స్వేచ్ఛ స్వాతంత్రాలను, భూమి మీద బతికే అవకాశాన్ని మన ప్రజలకి మనం ఇద్దాం. అదే చరిత్ర. దానికోసం నిలబడాలని కోరుతూ సెలవు.